అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లోకేష్ తెలుగు ట్రావెలర్. శివరాత్రి సందర్భంగా దక్షిణ కాశీగా పిలువబడే తెలంగాణ సంగారెడ్డి జిల్లాలోని జరసంగం శ్రీ కేతకి సంగమేశ్వర ఆలయాన్ని చూద్దాం రండి. ఈ ఆలయం హైదరాబాద్ నుండి 120 కిలోమీటర్లు, జహీరాబాద్ పట్టణం నుండి 16 కిలోమీటర్లు ఉంటుంది. జహీరాబాద్ బస్టాండ్ నుండి మనకు ఆటోలు మరియు బస్సులు అవైలబుల్గా ఉంటాయి. పదండి, ఇక ఆలస్యం చేయకుండా ఆలయంలోకి వెళ్దాం. గుడి ముందు మనకు పూజకు సంబంధించిన సామాగ్రిలు, టెంకాయలు అన్నీ ఇక్కడ దొరుకుతాయి. గుడికి ముందు ఎంట్రన్స్లో ఇలా శివపార్వతులు మనకు దర్శనమిస్తారు. త్రిభువన పాలక ఆశ్రిత రక్షక శృంగ విహారీ గంగాధారి త్రిశూలధారి సంధానకారి నాగాభరణ. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు శివలింగాన్ని ఈ ఆలయంలో ప్రతిష్ఠించాడు. మహారుద్రాయ మహాకాలాయ మహామంత్రాయ గిరిజానాయక హేమదనాంతక త్రిభువన. ఈ అమృతగుండంలో స్నానం ఆచరిస్తే ఎలాంటి చర్మ వ్యాధులు అయినా తగ్గుతాయని భక్తుల నమ్మకం. మహారుద్రాయ మహాకాలాయ మహామంత్రాయ గిరిజానాయక హేమదనాంతక త్రిభువన పాలక ఆశ్రిత రక్షక శృంగ విహారీ గంగాధారి త్రిశూలధారి సంధానకారి నాగాభరణ పార్వతి రమణ పావన చరణ సుందర స్మరణ మహారుద్రాయ మహాకాలాయ మహామంత్రాయ గిరిజానాయక హేమదనాంతక త్రిభువన పాలక ఆశ్రిత రక్షక శృంగ విహారీ గంగాధారుద్రాయ మహాకాలాయ మహామంత్రాయ గిరిజానాయక హేమదనాంతక త్రిభువన పాలక ఆశ్రిత రక్షక. ఇక్కడ శివలింగం ఉంటుంది. ఈ శివలింగం యొక్క ప్రత్యేకత, ఈ శివలింగాన్ని ఎత్తి మనం మనసులో ఏదైనా కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందని భక్తుల యొక్క నమ్మకం.